రానియే కీర్తి అని తెలిసిన తర్వాత ఆ విషయం మనతో మాట్లాడాలి కదా. అలా చేయలేదంటేనే నాకు అనుమానంగా ఉంది. బాలాజీ రా. సార్, బాలాజీ, మనం కాలి గురించి ఎంక్వైరీ చేస్తున్నట్టు అతనికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. తను ఇదంతా ఎందుకు చేస్తున్నాడో మనం తెలుసుకోవాలి. ఒకప్పుడు రాణిగా ఉంది కాబట్టి తనకెవరు శత్రువులు ఉండరు. కానీ ఇప్పుడు రాణి కీర్తి అని తెలిసింది కాబట్టి దేవరాజ్ శత్రువులు ఎవరైనా తన మీద అటాక్ చేయొచ్చు. రాణిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే కాళీకి సంబంధించిన అన్ని విషయాలు నాకు తెలియాలి. అసలు బంధువులే లేని దేవరాజ్కి కాళీ ఎలా బంధువు అవుతాడు? ఈ బంధుత్వం నాటకం ఎందుకు ఆడుతున్నాడో మొత్తం నాకు తెలియాలి. కాళీ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేయి. సరే సార్. ప్రియా, నేను నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. ఏంటమ్మా అది? హై, చైన్ చాలా బాగుందమ్మా. ఇది నీ మెడలో ఉంటే ఇంకా బాగుంటుంది. అమ్మా సీత, చిన్నపిల్ల మెడలో అంత ఖరీదైన చెయ్యనెందుకమ్మా? ప్రియకి నాకు ఏ జన్మ బంధమో నాకు తెలియదు తులసమ్మా. కానీ ప్రియ నన్ను అమ్మా అమ్మా అని పిలిచి ప్రతిసారి ప్రేమానురాగాలు పంచింది. తను నాకు ఎప్పటికీ కూతురులాగే కనబడుతుంది. తను నా సొంత బిడ్డ అన్నంత మమకారం నాలో పెరిగింది. అందుకే నా కూతురు మెళ్ళో ఇది ఉండాలి అని నేను నిర్ణయించుకున్నాను. నాకు ఇష్టమైన వాళ్ళు నాకిచ్చిన గిఫ్ట్ అమ్మా ఇది. నేను ఇష్టపడే ప్రియా మెడలో వేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఈ చైన్ చాలా బాగుందమ్మా. నువ్వే కొన్నావా? లేదమ్మా, దేవుళ్ళలాంటి ఒక వ్యక్తి నాకిచ్చాడు. అందుకే ఇది నేను నీకిచ్చాను. సరే, నాకు హాస్పిటల్కి టైం అయింది. నేను సాయంత్రం వస్తాను. తులసమ్మ నిన్ను స్కూల్కి తీసుకెళ్తుంది. వెళ్ళిరా, సరేనా? నువ్వు బ్యాగ్ సర్దుకో, నేను టిఫిన్ రెడీ చేస్తాను. సరేనమ్మా? హాయ్ కళ్యాణ్ గారు. హాయ్ సమంత, కూర్చో. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ ప్రియా. అదేంటి వంశీ, సమంత వస్తే మాట్లాడట్లేదు? మా ఇద్దరి మధ్య మాట్లాడుకునేంత అనుబంధం ఏముంది కళ్యాణ్? అనుబంధం లేదా వంశీ? నువ్వు కట్టిన తాళి నా మెళ్ళో ఉంది. మీ ఇంటి పేరు నా ఇంటి పేరయింది. నువ్వే నా జీవితం అన్న ఆశ నాలో బ్రతికే ఉంది.
నీతోనే బతకాలి అన్న కోరిక నాలో ఉంది. నీ మీద వెలకట్టలేనంత ప్రేమ నాలో ఉంది. ఇవన్నీ నాకే ఉన్నాయి. మరి నా మీద నీకు కొంచెం కూడా అభిమానం లేదా? నన్ను పలకరించాలని, నాతో మాట్లాడాలని, నేను ఎలా ఉన్నానో తెలుసుకోవాలని నీకు అనిపించడం లేదా? పదే పదే ఎందుకు అడుగుతున్నావు? నా నిర్ణయం ఏంటో నీకెప్పుడో చెప్పాను. ఇప్పటికీ అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. తప్పు వంశీ. నిర్ణయాలు మారుతూ ఉంటాయి, మార్చుకోవాలి కూడా. ఎవరికోసమో దేనికోసమో ఒక నిర్ణయం తీసుకున్నా సరే జీవితం నాశనం అయిపోతుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండకూడదు. ఆ నిర్ణయం ఖచ్చితంగా తప్పే అవుతుంది. అప్పుడు మార్చుకుని తీరాలి. నువ్వు కూడా మార్చుకుంటావు. కళ్యాణ్ గారు చెప్పిన మాటలు అర్థమయ్యాయి కదా. తప్పకుండా నువ్వు మారుతావు. నా జీవితానికి కూడా మంచి రోజులొస్తాయి. నువ్వు నా కోసం వచ్చే రోజు ఒకటి వస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సిన నిజమైన ప్రేమని ఎవ్వరూ దూరం చేయలేరని నువ్వే ఎన్నోసార్లు చెప్పావు. నీ మీద నాకు ఎంత ప్రేముందో నాకే తెలుసు. ఆ ప్రేమ మనిద్దరినీ విడదీయదన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకం నిజమయ్యే రోజు కూడా ఎంతో దూరంలో లేదు. ప్రియా, నీకోసం చాక్లెట్. థ్యాంక్ యూ ఆంటీ. ప్రియా, మీ అమ్మ ఎక్కడా? ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళిందంటీ. ఇదిగో ఈరోజు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చి మరీ వెళ్ళిందంటీ. చైన్ బాగుందా? ఈ చైన్ నేనెక్కడో చూశానే. నాకు బాగా తెలిసిన చైన్లా ఉంది. సీతకి ఇదెక్కడి నుంచొచ్చింది? మీ ఇంటి నుంచే వచ్చింది. మీ తాతయ్య ఇచ్చారంట. సీతకి పెళ్లి జరగబోతోంది కదా, తన పెళ్లి కానుక. ఆయన ఎంతో అభిమానించే బంగారం ఇచ్చారు. నీకు తెలీదా ఆ విషయం? నిజమే, ఇది మా ఇంట్లో చూసిందే. ఇది మా అమ్మ బంగారం. ఎన్నోసార్లు మా నాని నాకు చూపించింది. మా నానికి మా అమ్మంటే చాలా ఇష్టం కదా, అందుకే తన కోసం చేయించి పెట్టామని నాతో ఎప్పుడు చెప్తూ ఉండేది. అది మా తాతి సీతకిచ్చారా? ఎంతైనా మా తాతిది గొప్ప మనసు. ఎవరినైనా అభిమానించారంటే ఇదిగో ఇలాగే ప్రాణంగా చూసుకుంటారు. అందుకే ఇచ్చుంటారు. సరే, ఇక నేను వస్తాను. అలాగే. వస్తాను ప్రియా. తాతీ, మా అమ్మ నగలు నువ్వు వర్షకిచ్చావా? నా చెల్లెలికి దక్కాల్సిన సంపదని ఈ దిక్కుమాలిన దానికిచ్చావా? నాకు నచ్చలేదు తాతీ. నీ నిర్ణయం నాకు నచ్చలేదు.